కనిపించే శరీరం ముఖ్యమా, కనిపించని మనసు ముఖ్యమా? మనసే నాన్నా. కదా, కనిపించని మనసు, కనిపించని దేవుడు రెండూ ఒకటేనమ్మా. కానీ నాన్నా, మనిషి తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉండాలా, భగవంతుడు గీసిన గీతను అనుసరించాలా? నిర్ణయం మన పరిస్థితులకు తగ్గట్టు తీసుకునే తల్లి. దేవుడు గీసిన గీత మనం పుట్టక ముందే నిర్ణయించబడి ఉంటుంది. మరి ఒకరు తీసుకున్న నిర్ణయం నచ్చక దేవుడు రాసిన రాత అనుకుని అడుగు ముందుకేస్తే? ఏ విషయంలో? ఏ విషయంలోనైనా నాన్నా, మనసుకు నచ్చిందే అనుకో. మనుషుల్లో తారతమ్యాలు, హెచ్చుతగ్గులు, తేడాలు ఉంటాయి గాని భగవంతుల్లో ఉండవమ్మా. ఆయన మీద మనం నమ్మకం పెడితే మనం అనుకున్న దారికి ఆయన తీసుకెళ్తాడు. అయితే మనిషి చెప్పిందే శాసనం కాదు. దేవుడి మీద భారం వేసి మనసు చూపించే మార్గాన్ని ఎంచుకోవాలన్నమాట. అంతేనమ్మా. చిన్న వయసులో పెద్ద ఆలోచన చేయకుండా ప్రశాంతంగా పడుకో. తులసే, అంటే దేవుడు చూపించిన వ్యక్తే నాకు జీవితాంతం తోడుగా ఉంటాడా? చెప్పు సీనయ్య, అతనే నాకు జీవితాంతం తోడుగా ఉంటాడా? అమ్మా, బయటికి పోయేస్తానమ్మా. సినయ్య, బయటికి పోయేటప్పుడు యాడికి పోతున్నావని అడగరాదు. కానీ యాడికి పోయినా హుషారుగుండాలని చెప్తున్నా. ఇయ్యాలేంటమ్మా ఇట్లా చెప్తున్నావు? ఏం లేదు బిడ్డా, చెప్పాలనిపించింది. బండి మీద వేగంగా పోవాకు. పాల పైసలు వసూలు కాలేదని సిరాకు పడద్దు. ఇయ్యాలి, ఇయ్యకపోతే రేపిస్తారు. స్నేహితులు రమ్మన్నారని ఏడికి పోవద్దు. నీకేం దోచకపోతే నా దగ్గరికి రా. అమ్మా, నువ్వు కూడా గాబర పడుతున్నావా? ఆ అమ్మను కదయ్యా. కొంచెం మబ్బైనా ఇంటికొచ్చేసాయి. ముఖ్యమైన పనుంటే పెద్దన్ననో పాండన్ననో ఎంట దొలకపో. అర్థమైనదా? నువ్వెట్టా చెప్తే అట్టా వింటానమ్మా. పోయేస్తా. మంచిది సీనయ్య. ఈ అమ్మాయి ఎప్పుడొస్తుందో ఏంటో. నేను చదివిన పుస్తకం ఇంకొకరికి ఉపయోగపడాలని రమ్మని చెప్పాను. రమణమ్మ కూతురికి ఇస్తానని చెప్పాను. ఇంకా రాలేదు. పెద్దమ్మకు అనుమానం వచ్చే లోపల ఆ అమ్మాయికిచ్చి వెళ్ళిపోవాలి. ఇంకా రాదేంటి? నువ్వింకా పిల్లల్ని పెట్టలేదు.
స్టాప్ 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 స్టాప్. ఏంటి ఈరోజు నువ్వే వచ్చి నా బండి కింద పడాలనుకుంటున్నావా? ఓహో, అలా అనిపించిందా నీకు? నా మనసులో ఉన్నది అంత తేలిగ్గా ఎలా కనిపెట్టావు? ఇందులో పెద్ద కనిపెట్టేదే ఉంది. ఎప్పుడు నేను అడ్డొస్తాను, ఇప్పుడు నువ్వు అడ్డొచ్చావు. స్నేహం చేయమని ఎన్నిసార్లు ప్రాధేయపడ్డా నువ్వు పట్టించుకోలేదు. ఎప్పుడు గొడవలు, అరవటాలు, తిట్లు, అంతేగా నువ్వు. అంతకు మించి ఇంకేం చేస్తావు? ఇప్పుడు ఏదో గొడవ చేయడానికి అడ్డొచ్చావు, అవునా? నా మనసులో ఏముందో నీకు ఈ జన్మకి అర్థం కాదు, అర్థం చేసుకోలేవు. ఏంటిలా మాట్లాడుతుంది? అయినా నీ మనసులో ఏముందో నాకెలా తెలుస్తుంది? నువ్వు చెప్తే కదా. మనసులో అభిమానం ఉంది, పుస్తకంలో నెమలీకుంది. పట్టు. ఈ నెమలిక నీకు గుర్తుగా ఇస్తున్నాను. ఎందుకు ఇస్తున్నావు? మళ్ళీ నెమలీక తెచ్చి మన గొడవ పెట్టడానికా? కోడీకులైతే ఎన్నైనా పట్టుకురావచ్చు, నెమలీక నేను ఎక్కడి నుంచి తేగలను? అరే తీసుకోవయ్యా, తిరిగి ఇవ్వమనడానికి ఇవ్వట్లేదు. రచ్చబండ పంచాయతీ విషయం నాకు తెలిసింది. అక్కడ నా పేరు బయట పెట్టకుండా నా మర్యాద కాపాడావు. అందుకే థ్యాంక్స్ చెప్దామనుకున్నాను. ఉత్త థ్యాంక్స్ చెప్తే గాలికి పోతుంది, గుర్తుగా నెమలికిస్తే గుర్తుండిపోతుంది. థ్యాంక్ యూ సీనయ్య. నువ్వు మా అమ్మకు థ్యాంక్ యూ చెప్పాలి. ఆమెనే ఆడపిల్ల పేరు బయట పెట్టి అవమానం చేయరాదని చెప్పింది. అవునా? అయితే నిన్ను కన్న మీ అమ్మకు కూడా పెద్ద థ్యాంక్స్. అరే, నీ మొహం మీద నవ్వు కూడా ఉంటుందా? ఎప్పుడు కోపమే ఉండేది. నిన్ను చూసినప్పుడల్లా మనసులో తిట్టుకునేదని తెలుసా? ఓహో, నా మీద నీకు చాలా మంచి అభిప్రాయాలున్నాయి. ఇప్పుడు అభిమానం తప్ప మనసులో ఏం పెట్టుకోలేదులే. థ్యాంక్ యూ. అబ్బాయిల్ని పొగడకూడదు కానీ నేనైతే నిజం చెప్తున్నాను. నువ్వు నవ్వితే బొగ్గ మీద పడే సొట్ట బాగుంటుంది. మరీ అంత సిగ్గుపడకు. ఇదిగో, నెమలిక పారేసుకోవద్దు, గుర్తుగా ఉండని. ఎవరికి వారే యమునా తీరే. అయినా ఇలాంటి గుర్తులు మనతో ఉంటే గమ్మత్తుగా ఉంటుంది. దీన్ని నా ప్రాణంగా చూసుకుంటాను. జాగ్రత్తగా చూసుకుంటే చాలు. వస్తాను. ఇవ్వాలా? ఫ్రెండ్స్,
తెలుసా? నేను అలా అనాలా? అయ్యో, స్నేహం చెయ్యాలి అన్నావు కదా, ఆ, ఇప్పుడు మన స్నేహితులం. చేయి కలుపు. చిదిమేస్తుందా ఓ దైవమా, ఎన్నాళ్ళీ నీ వింత పంతం వెలిగించవా ఈ మమతల గోరంత దీపం. శ్రీలక్ష్మి కలసీనయ్య కథ ఆదర్శమే కావాలి ప్రతి జంటకి. ఈ బంధం హనుమయ్యే కలిపిన కమ్మని రమణీయం, జానకి రాముల జంటకు ప్రతిరూపం. థ్యాంక్ యూ. వస్తాను. ఏ రుక్కు, అది మీ తాతయ్య కుర్సీ, గాడ కూర్చోరాదు, రైట్ కూర్చుందు గాని. తాతయ్య కుర్చీ అయితే కూర్చోరాదా? ఇది నాది. నీకు బాగా గారాబు ఎక్కువైపోనాదే. నెమలికమ్మా. ఇదెక్కడిది? గిదా ఓ అందమైన నెమలిచ్చింది. నెమలిచ్చినదా? గదే ఇవ్వడం అంటే, ఆ నెమలి పురివిప్పి ఆడుతా ఉంటే ఈకరాలు పడింది. అట్టగా? ఏది ఇవ్వు, చూస్తూ ఇవ్వు బాబాయ్, ఇవ్వు. మంచిగుందా? చాలా మంచిగుంది. ఇది నాది. రుకు, ఆగు. రుకు, ఇది నాది. గడ్డ ఉడకమాకే, కింద పడితే బొక్కలు ఇరుగుతాయి. రుకు, ఆగు. అరే రుకు, ఎవరెవడేంటి సీనయ్యా? చిన్న పోరికేదో చెప్తే నమ్మేడవేనా? అది దొరికినది. ఆగు. ఆగు రుకు, ఆగు. అరే రుకు,
రుక్కు పరిగెట్టింది చాలు, ఆగు. ఇరుకు పడతావు. రుక్కు ఆగు. రుక్కు అరే ఆగమంటానా? ఆగు. ఫోన్ చేసినయ్యా, నెమలికే కదా, ముచ్చట పడుతోంది కదా, ఇవ్వరాదా? అది కాదు వదినా. ఏది కాదదినా? నెమలీకకి ఇంత ఇదైపోతున్నావేంటి? అక్కడికి ఏదో నీ ప్రాణం ఇమ్మని అడిగినట్టు. అవును, గిది నా ప్రాణమే. ప్రాణమా? ప్రాణమేంది సీనయ్య? చెప్పు సీనయ్య, నెమలీక నీ ప్రాణం ఎలాగైందో చెప్పు. ప్రాణం అవ్వడానికి ఏదో కారణం ఉండాలి కదా, అదేంటో చెప్పు. చెప్పు. అది ఇది నాది. రుక్కు 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 ఆగు. ఆగు ఆగు. ఇరుకు పడతావు. రుక్కు రుక్కు ఆ నెమలికి ఇచ్చి. రుక్కు